బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ కొట్టేస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 18న ఫిర్యాదు చేస్తే డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ కట్టారని తెలిపింది. మరుసటి రోజే అంటే డిసెంబర్ 20న క్వాష్ పిటిషన్ వేశారని వ్యాఖ్యానించింది. దర్యాప్తు సంస్థలకు కనీస గడువు ఇవ్వలేదని అభిప్రాయపడింది. సాక్ష్యాధారాలు సేకరించేందుకు దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు హెచ్ఎండిఏ భారీగా నిధులు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయని హైకోర్టు పేర్కొంది. ఇలా నిధులు ఇవ్వాలని కేటీఆర్ చెప్పారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్నది దర్యాప్తులోనే తేలుతుందని చెప్పింది. హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయన్న హైకోర్టు ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేయవచ్చని అభిప్రాయపడింది. ఎఫ్ఐఆర్ల కొట్టివేత అనేది అరుదైన కేసులో తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఫార్ములా రేస్ కేసులో నిధులు దుర్వినియోగమైనట్లు దారిన పోయిన వాళ్ళు కూడా ఫిర్యాదు చేయలేదన్న హైకోర్టు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న అధికారే హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదు చేశారని పేర్కొంది. అందువల్లే కుట్రతో కేసు పెట్టారన్న వాదనతో ఏకీభవించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్, అటు కేటీఆర్ కు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? కేటీఆర్ హైకోర్టులో వేసినటువంటి క్యాష్ పిటిషన్ పై తమలోనే ఆర్గ్యుమెంట్ జరిగే ఈ రోజు తీర్పు వెలువడింది. అంటే కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దానికి సంబంధించి కాసేపటి క్రితమే పూర్తి స్థాయిలో ఆర్డర్ కాపీ కూడా బయటకు రావడం జరిగింది. ఇక ఈ కేసులో జడ్జి లక్ష్మణ్ పలు కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా కేసు డిసెంబర్ 18వ తేదీ ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 18వ తేదీన ఫిర్యాదు చేస్తే ఆ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఏసీబీ అధికారులు విచారణ చేయకుండానే మరుసటి రోజే అంటే డిసెంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్ వేయడంపై కొంత అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కనీసం దర్యాప్తు సంస్థలకు ఎటువంటి గడువు ఇవ్వకుండానే క్వాష్ పిటిషన్ వేశారు. చాలా తక్కువ కేసులు మాత్రమే క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టువేస్తుంది. కానీ ఈ కేసులో ఏసీబీ అధికారులు కీలకమైనటువంటి ఆధారాలను కోర్టు ముందుంచారు. హెచ్ఎండిఏ నుంచి నిధులను విదేశీ కంపెనీలకు బదిలీ అయిన ఘటనకు సంబంధించి కొంత ఆధారాలు కూడా లభ్యం ఉన్నాయి అని చెప్పి కూడా తీర్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక హెచ్ఎండిఏకి సంబంధించి అసలు హెచ్ఎండిఏని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది అన్న అంశాలపై కూడా గత నెల 31వ తేదీన ఇటు ఈ ఇరుపక్షాల మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. ఎవరి వాదనలు వాళ్ళైతే కోర్టు ముందుంటారు. కోర్టు ఈ అన్ని వాదనలు ఉన్నటువంటి కోర్టు ఈ రోజు అయితే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వ నిధులు బదిలీ చేయడంలో కేటీఆర్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కూడా ఏసీబీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. దాంతో ఇటు కోర్టు కూడా ఏకీభవించిందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధారాలను బట్టి చూస్తే అది స్పష్టమవుతుంది. కాబట్టి దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఏసీబీ ఆదేశాలు ఇచ్చింది. ఇక పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాలి. ఆ తర్వాత ఇటు కేటీఆర్ కి సహకరించాలి అని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి. అయితే సునీల్, హైకోర్టు తీర్పు వెలువరించిన మరి కొద్దిసేపట్లోనే అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడానికి సిద్ధపడ్డారని కొన్ని వార్తలు వచ్చాయి. దీంట్లో ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఆయన సుప్రీంకోర్టుని ఎంతవరకు ఆశ్రయిస్తారు అనుకోవచ్చు? ఈ కేసులో సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పునిచ్చింది కాబట్టి ఆ తర్వాత హైకోర్టు విస్తృత ధర్మాసనానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారు. చూడాలి మరి ఉదయం నుంచి కూడా కేటీఆర్ తన న్యాయవాదులతో సమాలోచనలు చేస్తున్నారు. ఆ న్యాయవాదుల టీం అంతా కూడా, తన లీగల్ టీం అంతా కూడా నందినగర్ నివాసంలో ఉంది. కేటీఆర్ తో పాటు ఇటు కవిత ఉదయం ఇక్కడికి వచ్చినటువంటి హరీష్ రావు కూడా లీగల్ టీం తో భేటీ అయ్యారు. అన్ని అంశాలను పరిశీలించారు. ఇక ఎప్పుడైతే జడ్జిమెంట్ కాపీ వచ్చిందో ప్రస్తుతం ఆ లీగల్ టీం అన్ని కూడా పరిశీలిస్తుంది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి విస్తృత ధర్మాసనంకి కూడా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ ఒకవేళ అక్కడ కూడా ఇట్లాంటి తీర్పు వస్తే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. దీనికి సంబంధించి అయితే ఇంకా లీగల్ టీమ్ తో కేటీఆర్ చర్చిస్తున్నారు. అయితే సునీల్, ఇక్కడ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ హైకోర్టు కూడా తమ వాదనలు వినాలని చెప్పి కేవీటీ పిటిషన్ కూడా వేసే ఛాన్స్ ఉందని అనుకోవచ్చా?
ఒకవేళ కనుక కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా కేవీఎట్ వేసే ఆలోచన ఉంది. ఆ మేరకు ప్రభుత్వం వాదనలు కూడా వినాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఇటు ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి. మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, అన్ని కూడా చాలా స్పీడ్ గా జరిగిపోతున్నాయి. ఎప్పుడైతే గవర్నర్ అనుమతి ఇచ్చారో ఆ తర్వాత వెంటనే సిఎస్ ఏసీబీకి లెటర్ రాయడం, ఏసీబీ అధికారులు డిసెంబర్ 18న ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కేసు నమోదు చేయడం, వాళ్ళ దర్యాప్తును కూడా అంటే దర్యాప్తులో భాగంగా హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్లారు. వాళ్ళు వివరాలన్నింటి కూడా సేకరించారు. ఎప్పుడైతే ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసిందో ఆ వెంటనే ఆయన స్క్వాష్ పిటిషన్ ని హైకోర్టులో వేశారు. వీటన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం స్క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేసింది. ఇక రాబోయే రోజుల్లో ఎటువైపు అంటే ఏసీబీ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతోంది, మరోవైపు ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తా ఉంది. ఈడీ ఈ నెల 16వ తేదీన తమ ఎదుట హాజరవ్వాలని, మరోవైపు ఏసీబీ కూడా 9వ తేదీన హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది. మరి స్క్వాష్ పిటిషన్ కంటే ముందు ఏసీబీ నోటీసులు ఇచ్చింది కాబట్టి అయ్యే నోటీసులు కంటిన్యూ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఫ్రెష్ గా నోటీసులు ఇచ్చి కేటీఆర్ రమ్మంటారా అనేది చూడాలి. ఒకవైపు ఈ తీర్పుకు సంబంధించి కూడా కేటీఆర్ లీగల్ టీమ్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా కేటీఆర్ తన లీగల్ టీమ్ తో సమాలోచనలు అయితే చేస్తున్నారు. పవన్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ కొట్టేస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 18న ఫిర్యాదు చేస్తే డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ కట్టారని తెలిపింది. మరుసటి రోజే డిసెంబర్ 20న క్వాష్ పిటిషన్ వేశారని వ్యాఖ్యానించింది. దర్యాప్తు సంస్థలకు కనీస గడువు ఇవ్వలేదని అభిప్రాయపడింది ధర్మాసనం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలకు ఆధారాలు సేకరించేందుకు కొంత సమయం ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంటుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? పవన్, గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కేబినెట్ ఆమోదం లేనిదే ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది. దీనిపైన ఎవరు లబ్ధి పొందారో తెలియాలి, అంతిమ లబ్ధిదారు ఎవరో తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో హైకోర్టు ఆర్డర్ కాపీలో జస్టిస్ లక్ష్మణ్ ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఒక్కసారి ఈ ఆర్డర్ కాపీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం చర్చలోకి తీసుకోవచ్చు. దాదాపు 35 పేజీలతో కూడినటువంటి ఆర్డర్ కాపీలో ఏసీబీ అధికారులు అంటే ఈ ఆర్డర్ కాపీకి సంబంధించి మనకు కేటీఆర్ దగ్గర పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి క్రమంలో ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని ఒకసారి మనం చూడొచ్చు. జస్ట్ ఆర్డర్ కాపీ ఇప్పుడే బయటకు వచ్చింది. సో ఆర్డర్ కాపీని మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు కూడా. సో దీంట్లో 35 పేజీల్లో దాదాపు 32 పేజీల్లో కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే కొన్ని ఫైనల్ గా జడ్జిమెంట్ చూసిన తర్వాత ఇక్కడ పాయింట్స్ ప్రధానంగా చూస్తే గనక ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఏదైతే జడ్జిమెంట్ కాపీ ఉందో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకసారి జూమ్ చేయి. As can be seen from the above provision, section 13 of the PCA deals with criminal misconduct by public servant. The essential ingredients of criminal misconduct or fraudulent or dishonored misappropriation of converting the property one own use. Ante further property needs to entrusted to the public servant or such property should be in the public servant's control. From the facts, it inspired me facial clear that HMDA's funds were under the control of petitioner. సో ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. సో దీంట్లో మరి ముఖ్యంగా ఈ ఆర్డర్ కాపీకి సంబంధించి మన చేతిలో ఉంది. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చూడొచ్చు. సో ఫైనల్ గా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి క్రమంలో ఇందులో ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ కేబినెట్ సంబంధించి ఎక్కడా కూడా అంటే ఇక్కడ పాయింట్ చూడొచ్చు. At this stage, this court would like to advert to the another reason why elegance in the impugned FIR need to be investigated. Even the connections of the petitioner are accepted. This court reaches to conclusion there neither section 409 of the IPS nor section 3(1)(a) of the PCA made. అంటే దీనికి సంబంధించి ఎవరు లబ్ధి పొందారు లేదంటే థర్డ్ పార్టీ ఏమైనా లబ్ధి పొందిందా అన్నట్టుది
ప్రధానంగా ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. ది ఎఫ్ఐఆర్ షుడ్ ఇండికేట్ దట్ prima facie allegations of a commission of an offence exists and such an allegation requires an investigation. In the word of the uncontroverted allegations on the FIR should make out a prima facie case warranting the investigation. అంటే దీనికి సంబంధించి ఇందులో మరి ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో దర్యాప్తుకు సహకరించాలి అన్నటువంటి ఉద్దేశాన్ని ప్రస్తుతానికి కోర్టు మాత్రం ఇందులో మెన్షన్ చేసింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ రిక్వైర్డ్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ రిక్వైర్డ్ అంటే జరగాల్సిందే అన్నది ప్రస్తుతానికి జస్టిస్ లక్ష్మణ్ చెప్తున్నటువంటి అంశం. సో ఇంకా దీంట్లో ఓవరాల్ గా 35 పేజీలతో ఉన్నటువంటి ఈ అంశంలో సో ది ప్రెసెంట్ కేస్ అండ్ ద అలిగేషన్స్ ఇండికేట్ దట్ ద పిటిషనర్ herein without any approval of the state cabinet or the financial department directed the HMDA to pay huge sums of money to foreign company, whether the petitioner directed the said payments with dishonest intention to cause gain to himself to the third parties required to be investigated. అంటే దీంట్లో ఇక్కడ పాయింట్ ఏంటంటే కేబినెట్ అప్రూవల్ లేనిదే హెచ్ఎండిఏ నిధులను వీళ్ళు వాడారు, మిస్యూజ్ చేశారు అన్నది ప్రధానంగా ఇక్కడ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ చేసినటువంటి అంశం, ఇచ్చినటువంటి జడ్జ్. అంటే దీంట్లో ప్రధానంగా ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది బయటపడాలన్నది ప్రధానంగా ఈ రోజు కోర్టు చెప్పినటువంటి అంశం. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నీడ్ టు గివ్ ఎనఫ్ ఆపర్చునిటీస్ టు ఇన్వెస్టిగేట్ ద అలిగేషన్స్. సో ఏదైతే ఎలిగేషన్స్ రావడం జరిగిందో దానికి సంబంధించి ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నీడ్ టు బి గివెన్ ఎనఫ్ ఆపర్చునిటీస్. అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎస్సీబీ కానీ లేదంటే రేపొద్దున ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఈడీ కానీ, సో ఖచ్చితంగా వీటికి సహకరించాలి. వీటికి సంబంధించినటువంటి ఈ అలిగేషన్స్ ఏవైతే రావడం జరిగిందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ ఆన్సర్ చెప్పాలి అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ వినిపించినట్టు అంశం. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్ ద ప్రెసెంట్ కేస్ టు ది కంప్లైంట్ వాజ్ lodged on 18/12/2024 and FIR was registered on 19/12/2024. Immediately and the very next day, ante 20/12/2024 the petitioner had filed the present criminal petition. The investigation agency should have responsible opportunity to investigate and collect evidence. Therefore, the court cannot haste and thwart the investigation in the present case. సో దీంట్లో ఎప్పుడైతే ఈ ప్రెసెంట్ కేసులో కంప్లైంట్ రావడం జరిగిందో 18వ తారీఖు రోజు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 19 అండ్ ద నెక్స్ట్ డే 20వ తారీఖు రోజు పిటిషనర్ మళ్ళీ వీళ్ళు కోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. సో వన్స్ దిస్ కోర్ట్ హోల్డ్స్ ద ప్రైమా ఫేషియా కేస్ ఈస్ మేడ్ అవుట్ ద అదర్ ఎలిగేషన్స్ parenting and to malice, absence of dishonest intention and misappropriation, failure to arrange the aligned third party beneficiaries to become the subject of the matter investigation. So దీంట్లో ఈ థర్డ్ పార్టీలు ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా దీంట్లో లబ్ధి పొందింది ఎవరు అన్నది తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సో ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు జడ్జిమెంట్ కాపీలో మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా ఈ అంశంలో ప్రధానంగా ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదైతే ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పు కాపీ ఇస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఎవరు లబ్ధి పొందారు ఇందులో కేటీఆర్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అన్నది మాత్రం ఉంది. మరి ముఖ్యంగా ఉదయం నుంచి మనం చూస్తున్నటువంటి అంశమే. సో ఖచ్చితంగా నాట్ టు అరెస్ట్ అన్నది మాత్రం క్లియర్ గా తెలిసింది. సో విచారణ మాత్రం ముందుకు సాగుతుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా చర్చించవచ్చు. అయితే శ్రీకాంత్, ఇప్పటికే హైదరాబాద్, మచిలీపట్నం, విజయవాడలో ఉన్నటువంటి గ్రీన్ కో సంస్థలు ఏవైతే ఈ ఫార్ములా రేస్ కు సంబంధం ఉన్నటువంటి గ్రీన్ కో సంస్థలు ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు పురోగతి సాధించింది అనుకోవచ్చు ఏసీబీ? తప్పకుండా ఇప్పుడే మొదలైంది. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కో సంస్థ సంబంధించి అటు విజయవాడ గ్రీన్ కో సంస్థల్లో కానీ హైదరాబాద్ లో గ్రీన్ కో సంస్థల్లో కానీ ఇప్పటికే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏసీబీ సోదాలు కూడా నిర్వహిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది కూడా ప్రధానంగా ఇక్కడ ఒక చర్చ మాత్రం చాలా బలంగా నడుస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ రేపొద్దున ఈడీ కానీ, అఫ్ కోర్స్ రేపొద్దున ఈడీ ఇన్వాల్వ్ అయినా కానీ ఖచ్చితంగా దీంట్లో ఈడీ రెండు వైపుల నుంచి
ఖచ్చితంగా ఎంక్వైరీ చేసేటువంటి ఛాన్స్ ఉంటాయి. అటు గ్రీన్ కో సంస్థ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ అట్ ద సేమ్ టైం ఎలక్టోరల్ బాండ్లు ఏవైతే రావడం జరిగిందో సో వాటి విషయంలో కానీ ఇందులో ప్రధానంగా తీసుకొచ్చేటువంటి అంశం ఉంది. సో ఇప్పటి వరకు ఈ జడ్జిమెంట్ కాపీ పరంగా చూస్తే గనక ఖచ్చితంగా హెచ్ఎండిఏ పరిధికి మించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ ఆర్డర్ కాపీలో మనం ప్రధానంగా తీసుకోవచ్చు. సో కేబినెట్ ఆమోదం లేని లావాదేవీల పైన కూడా విచారణ జరగాలి. ఎక్కడ కూడా దీనిలో కేబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లేదు. మోరోవర్ అక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో కూడా బయటకు రావాలి అన్నది ప్రధానంగా మన చేతిలో ఉన్నటువంటి ఆర్డర్ కాపీలో ప్రధానంగా మనం డిస్కస్ చేయొచ్చు. సో కేటీఆర్ వేసినటువంటి స్క్వాష్ పిటిషన్ కొట్టేసినటువంటి క్రమంలో చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు ఈ ఆర్డర్ కాపీలో మనకు ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈ ఆర్డర్ కాపీ కోసం ఇప్పటికే కేటీఆర్ కూడా అఫ్ కోర్స్ మార్నింగ్ నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి ఐ న్యూస్ చేతిలో ఈ ఆర్డర్ కాపీ ఎక్స్క్లూజివ్ గా ఉంది. సో ఇప్పటికే కేటీఆర్ ఆయన న్యాయ నిపుణులతో కూడా దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. సో ఇదే విషయం పైన కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా లీగల్ గా ఎట్లా మూవ్ అవ్వాలి ఏంటి అన్నది కూడా చూస్తున్నారు. మరోవైపు ఆర్డర్ కాపీ చేతికి అందిన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఒకవేళ వెళ్తే సుప్రీంకోర్టు మెట్లెక్కడానికి కూడా కేటీఆర్ రెడీ అవుతున్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.